హాయ్ హలో వెల్కమ్ టు విమెన్ కలెక్టివ్. ఓ వారం రోజుల క్రితం అమ్మతో పీరియడ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక చిన్న డిస్కషన్ వచ్చిందనమాట. ఇంకా చెప్పాలంటే మెనోపాజ్ గురించి తనకి ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎట్లా ఉండేది, ఎలాంటి ఇబ్బందులు పడింది, ఎవరితో మాట్లాడేది, ఏం తెలుసుకుంది, ఇలా చాలా మాట్లాడుకున్నాం. నాకు తెలిసింది నేను చెప్పా. ఎంత తెలిసినా ఇంకా తెలుసుకోవాలి, దీని గురించి డిస్కస్ చేయాలి కూడా. అట్లా తనతో మాట్లాడుతుంటే అక్కతో నా విమెన్ ఫ్రెండ్స్తో పెట్టిన ముచ్చట్లు కూడా గుర్తొచ్చాయి. అఫ్కోర్స్ మేము మాట్లాడుకునే టాపిక్ అంటూ ఉండదు, ఇదైతే ఎప్పుడో కవర్ చేసేసాం. mid-30s నుంచి mid-40s మధ్యలో ఎప్పుడైనా పెరిమెనోపాజ్ అంటే మన శరీరం మెనోపాజ్, అదే ముట్లడగడం అంటారు కదా, దానికి సిద్ధమవుతుందన్నమాట. అది మొదలైనప్పుడు ఒక్కొక్కరి శరీర తీరును బట్టి మామూలుగానే పీరియడ్స్ టైంలో మూడ్ స్వింగ్స్, ఎమోషనలీ లోగా ఉండడం, పొత్తి కడుపులో నొప్పి, నడుం పీకడం, క్రామ్స్, ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన లేదా అనేక రకాల ఇబ్బందులు అంటూ ఉంటూనే ఉంటాయి. కానీ పెరిమెనోపాజ్ టైంలో ఈ లక్షణాలు కొంచెం అధిక మోతాదులో ఉంటాయి. నా భాషలో చెప్పాలంటే బీభత్సంగా ఉంటాయి. అసలు ఏమవుతుంది, ఎందుకు ఇట్లా ఉన్నాను నేను, ఎందుకు ఇట్లా ఉంటున్నాం మనం, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నామో ఏది అర్థమై చావదు. అప్పుడే హెల్ప్ తీసుకోవడం చాలా ముఖ్యం. వెంటనే గైనిక్ని కన్సల్ట్ చేసి అవసరమైన మెడికల్ హెల్ప్ తీసుకోవడం అనేది చాలా మంచి పని. సడన్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, బ్లడ్ ఫ్లో చాలా లైట్గా లేదంటే చాలా విపరీతంగా ఉంటుంది. అది కూడా ఎక్కువ రోజులు లేదా తక్కువ రోజులు అవ్వటం మొదలవుతుంది. దాంతోపాటే ఈ పాడు శరీరాన్ని ఎందుకు మోస్తున్నామా అన్న ఒక తొక్కలో ఫీలింగ్ కూడా మొదలవుతుంది. అంత నీరసం, అలుపుగా ఉంటుంది. మరి మన బాడీలో ఇన్ని పార్ట్స్ ఉన్నాయా అన్న జ్ఞానోదయం కూడా అప్పుడే అవుతుంది. అదేదో అప్పటి వరకు శరీరంలో కాకుండా గాలిలోనో ధూళిలోనో రెంట్ తీసుకొని ఉంటున్నట్టు కూడా అనిపిస్తుంది. ఇక ఎమోషనల్గా, సైకలాజికల్గా అయితే దీన్నమ్మ ఏంది పాడు జీవితం అని కూడా అనిపిస్తుంది. ప్రతిదానికి ఊరికూరికే కస్సుబుస్సుమంటూ లేస్తాం. చిరాకైతే పీక్స్లో ఉంటుంది. ఎవరు పలకరించినా కసురుమంటూ ఉంటాం, అరుస్తాం. కొందరికైతే కరిచేద్దాం అనిపించినా నేను ఆశ్చర్యపోను. నాకేం తెలియదు, మామూలుగా చేసే పనులైనా కానీ ఆ ఒత్తిడి తట్టుకోవడం ఇబ్బందిగా అనిపిస్తుంది. అదే కొత్తగా స్ట్రెస్ యాడ్ అయితే కనుక ఇక చూసుకోండి, డింకచిక లాగా ఉంటుంది. చాలా చిరాకు వస్తుంది. అసలు మజిల్ మాస్ తగ్గిపోవటం, మజిల్ పెయిన్, ఇంకా జాయింట్ పెయిన్ స్టార్ట్ అవ్వడం. కొంతమంది బాగా లావ్ అవుతారు, డైట్లో చేంజ్ లేకపోయినా ఎక్సర్సైజ్ చేస్తున్నా కూడా. వీటన్నింటికి తోడు వెజైనల్ డ్రైనెస్. ఆ కారణంగా సెక్స్ చేస్తున్నప్పుడు కూడా పెనిట్రేషన్కి ఇబ్బంది, వెజైనల్ కట్స్, మంట, ఒక్కోసారి బ్లీడింగ్, ఇన్ఫెక్షన్స్ ఇంకా అవుతాయి. సెక్షువల్ డిజైర్ తగ్గిపోవడం, హాట్ ఫ్లాషెస్, బాడీలోంచి ఆవిరిలో, పొగలో, సెగలో వస్తున్నట్టు, నిద్ర పట్టి చావదు. ఇక మన కళ్ళన్నీ ఏకాకులే. పట్టినా ఎక్కువసేపు నిద్రపోలేం, నిద్రలో చెమటలు, టెండర్ బ్రెస్ట్ లేదా నొప్పి, డ్రై స్కిన్, ఇచ్చినెస్, కాన్సన్ట్రేట్ చేయడానికి ఇబ్బంది, బ్రెయిన్ ఫాగ్. ఒక్కోసారి ఆ పదం లేదా పేరు మరి ఇంకేంటో బుర్రకి తట్టదు, గుర్తు కూడా రావు. నీ పీరియడ్ సరుకుల లిస్ట్లా చాంతాడంట ఉంటుంది. అందరికీ ఈ సిమ్టమ్స్ అన్నీ ఉండవు, ఉండాలని లేదు, కొన్ని మాత్రమే ఉండొచ్చు. కొంతమందికి ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. భయపడి ప్రయోజనం లేదు, కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవడం తప్ప. గైనకాలజిస్ట్ని సంప్రదించడం అనేది బెటర్. హెల్దీ డైట్, ఏదో ఒక రకమైన ఎక్సర్సైజ్ ఉండేలాగా మాత్రం చూసుకోవాలి. మనకి ఇష్టమైన వాళ్ళతో మనకు నచ్చినట్టుగా టైం స్పెండ్ చేస్తే ఎమోషనల్గా హెల్ప్ అవుతుంది. ఫీలింగ్స్ని మనసు లోపలే టెంట్ వేసి కూర్చోబెట్టి వాటికి సపర్యలు చేయకుండా, అంటే అవి అలాగే తిని కూర్చోకుండా ఎప్పుడు వాల్కెనోలాగా బ్లాస్ట్ అవుతాయి కదా, ఆ పరిస్థితి తేకుండా జర్నలింగ్ చేయటం. ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో, ఫ్రెండ్స్తో, అర్థం చేసుకునే వాళ్ళైతే కొలీగ్స్తో డిస్కస్ చేయడం బెటర్. మన వెల్బీయింగ్ మన చేతిలోనే ఉంది కాబట్టి. ఈరోజు మెన్స్ట్రల్ హైజీన్ డే అన్నమాట, అందుకే ఈ వీడియో మీకోసం. ఈ సంవత్సరం థీమ్ ఏంటో తెలుసా? టుగెదర్ ఫర్ అ పీరియడ్ ఫ్రెండ్లీ వరల్డ్. పీరియడ్స్ గురించి అందరూ, అంటే ప్రతి మనిషి చదువుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళ శరీరాలు, వాటి ప్రాబ్లమ్స్ గురించి ఎంత ఎక్కువగా మాట్లాడితే వాటి చుట్టూ ఉండే ట్యాబు అంత త్వరగా పోతుంది. మేమేమి మలినం కాదు వదిలించుకోవడానికి, అసహించుకోవడానికి, దూరం పెట్టడానికి. మేము కూడా మనుషులమే కదా.